భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. రెజ్లింగ్ తనపై గెలిచింది, తాను ఓడిపోయానన్నారు. అందరి కలలు తన ధైర్యం విచ్ఛిన్నమైందన్నారు. తనకింకా పోరాడే బలం లేదని చెప్పారు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన వినేష్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురయ్యారు. మరోవైపు అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించారు. తాను సిల్వర్ మెడల్కు అర్హురాలనని ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇంతలోనే వినేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. రెజ్లింగ్ తనపై గెలిచింది, తాను ఓడిపోయానన్నారు. అందరి కలలు తన ధైర్యం విచ్ఛిన్నమైందన్నారు. తనకింకా పోరాడే బలం లేదని చెప్పారు. ప్యారిస్ ఒలింపిక్స్లోనూ ఫైనల్ చేరిన వినేష్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురయ్యారు. మరోవైపు అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించారు. తను సిల్వర్ మెడల్కు అర్హురాలనని ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇంతలోనే వినేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.